రాహుల్ బాబు, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఎవరు తెలియని చోట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేస్తారా? నాకెంత భయం వేసిందో తెలుసా? రాహుల్ బాబు, రాహుల్ బాబు, అదేంటి బాబు అలా చేస్తున్నారు? నేను అడుగుతున్నాను కదా. అరకులో నటించింది సరిపోలేదా? మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశావు? బాబు, నటనేంటి బాబు? నేనెందుకు నటిస్తాను? మీరు అపార్థం చేసుకుని నన్నెందుకు నిందిస్తున్నారు? అవును, అపార్థమే చేసుకున్నాను. నీ మొహం చూసి నా సరసు అని అపార్థం చేసుకున్నాను. నీ మాట తీరు, బిహేవియర్లో తేడా ఉన్నా నాకు నేను నచ్చజెప్పుకొని నన్ను నేను అపార్థమే చేసుకున్నాను. నిజం తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ నిన్ను నమ్మి మోసపోలేను. అందుకే అసలు నువ్వు నా జీవితంలోనే ఉండకూడదంటే మళ్ళీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి పోతాను బాబు. మీరు వెళ్ళిపోయాక ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక భయపడి ఏడుస్తూ అమ్మగారికి ఫోన్ చేస్తే విమానం టికెట్ వేసి మీకన్నా ముందిక్కడికి వచ్చేలా చేశారు. లేదంటే ఏమైపోయేదా? నువ్వేమైపోతే నాకేంటి? వద్దనుకున్న తర్వాత నేనెందుకు కేర్ చేస్తాను? డాడ్, ఇది సరస్సు కాదు డాడ్. అదే పోలికతో ఉండి నన్ను మీ అందరినీ మోసం చేయడానికి ఇక్కడికి వచ్చింది. నవ్య, నా మాట విను. అనయ్య, నేను చెప్పింది నమ్మన్నయ్య. తను మన సరస్సు కాదు కాదు. తన్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. తన మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. నాన్న, రాహుల్ 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 ఆవేశపడకు నాన్న. మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగినా కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేకాని ఇలా పొమ్మంటే ఎలా చెప్పు? నీకోసం వచ్చిన సరస్సుని నువ్వే వెళ్ళిపోమని చెప్తావేంట్రా? డాడ్, అది సరస్సునే కాదని చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా? రాహుల్, ప్లీజ్ ఫర్ హెవెన్స్ సేక్ కమ్ డౌన్. ఎన్ని రోజులు నమ్మిన వాడివి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు రాహుల్? ఏమైంది నీకు? ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు దాచిన నటించిన ఎన్నో విషయాల్ని నేను పక్కనే ఉండి చూశాను, తెలుసుకున్నాను, అనుభవించాను కాబట్టే. నటించడం ఏంటి రాహుల్? నువ్వేం మాట్లాడుతున్నావు? చాలు. ఇంతకు మించి మాట్లాడద్దు. ఈవిడిదే నటన అంటే అంతకు మించి మీరు నటించొద్దు. మాటల్లో ప్రేమని నిజంలో అబద్ధాన్ని కలిపి నా సరస్సులా నటించింది ఇది. నా కళ్ళని, ఆఖరికి నా మనసును కూడా మోసం చేసింది. నా భార్యతో నేను సంతోషంగా ఉండాలని నేను అరకు వెళ్తే స్లీపింగ్ పిల్స్ పాలల్లో కలిపి నాకు దూరంగా ఉండాలనుకుంది. కాదా? అడగండి. లేదమ్మగారు, లేదు. ఆయన చెప్పింది నిజం కాదు.
ఒక అబద్ధాన్ని 100 సార్లు వాదించినా అది నిజమైపోదు. నాకు దూరమైపోయిన సరస్సు నువ్వు ఎప్పటికీ ఒక్కటి కాదు. రాహుల్, సరస్సు ఎందుకు రాహుల్ అలా చేస్తుంది? సరస్సు కాదు. ఇంకొకసారి ఈ మనిషిని ఆ పేరుతో పిలవకండి. నా సరస్సుకి ఈవిడికి ప్రాణానికి పాపానికి ఉన్నంత తేడా ఉంది. మనసుకి మోసానికి ఉన్నంత దూరం ఉంది. రాహుల్, రాహుల్, ఒక్క విషయం చెప్పు. స్లీపింగ్ పిల్స్ నీ పాలలో వేయటం నువ్వు చూసావా? లేదు, కానీ ఆ టాబ్లెట్స్ తన బ్యాగ్లో ఉన్నాయి. ఉన్నంత మాత్రానా తనే కలిపిందని ఎలా అనుకుంటున్నావు? ఎలా అపార్థం చేసుకుంటున్నావు? నేను కూడా అదే అడుగుతుంటే నా మీద అరుస్తున్నారమ్మా. నిన్ను మధ్యలో మాట్లాడదని చెప్పానా? మాట్లాడుకో. నాన్న రాహుల్, ఏంటి నాన్న ఇది? కంటికి కనిపించిన విషయం గురించి కోప్పడ్డం అంత మంచిది కాదు. భ్రమ కూడా ఒక్కొక్కసారి నిజం అంత స్వచ్ఛంగానే ఉంటుంది. దాన్నే నువ్వు నిజం అనుకుంటే ఎలా చెప్పు? నిజమే డాడ్, ఇన్నాళ్ళు భ్రమలో ఉన్నాను. ఈరోజే బయటకు వచ్చాను, నిజాన్ని చూస్తున్నాను. నిప్పుని తాకితే కాలుతుందని, నీటిలో పడితే మునుగుతామని, గాలికి విసిరి పడేసే శక్తి ఉందని ప్రత్యేకించి చూడనవసరం లేదు. ప్రత్యక్షంగా సఫర్ అవ్వనవసరం లేదు. తన గురించి తెలిసిన తర్వాత కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నిజం. ఇదే నిజం. రాహుల్, తనకి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేం చెప్పడమే కాదు, నువ్వు కూడా తెలుసుకున్నావు. అలాంటిది వాళ్ళకి నిద్ర రావడం కోసం స్లీపింగ్ పిల్స్ వాడతారు. ఒకవేళ డాక్టర్ ఇచ్చారేమో. తన కోసం తెచ్చుకున్న టాబ్లెట్స్ ని నీకోసం అని నువ్వనుకోవడమేంటి? చాలు. ఇంకా కవర్ చేసి నన్ను పిచ్చోడిని చేయకండి. తనిక్కడే ఉంటే ఇలానే నాకన్నా గుడ్డిగా సపోర్ట్ చేస్తారని ఇక్కడి నుంచి దూరంగా అరకు తీసుకెళ్లాను. నా సరస్సు కాదని నేను తెలుసుకున్నాను. మీరంతా అనుకున్నట్టు నన్ను నమ్మించాలని చూసినా అసలు తనకి ఏ ప్రాబ్లం లేదు. ముట్టుకుంటే అప్సెట్ అవడం, స్లీప్ వాక్లో ఇల్లు దాటి వెళ్ళడం, ఇదంతా అబద్ధం. ఈవిడి గారికి మనల్ని పిచ్చోళ్ళని చేసేంత తెలివితేటలున్నాయి. మెంటలీ షీ ఈజ్ వెరీ స్టేబుల్. ఇది నేను చెప్పిన మాట కాదు, నేను వెళ్ళిన డాక్టర్ చెప్పిన మాట. ఎవరా డాక్టర్? ఎవరా అంటే నా మాట మీద మీకు ఇంకా నమ్మకం లేదు కదా? నిలువెత్తు అబద్ధాన్ని చూసి నిజమని భ్రమపడుతున్నారు కదా? సరే, ఇప్పుడే ఆ డాక్టర్కి ఫోన్ చేసి హాస్పిటల్లో చెప్పిన నిజాన్ని ఇంటికొచ్చి మీకు వినబడేటట్టు చెప్పమని చెప్తాను. హలో, ఎవరు? హలో డాక్టర్ గారు,
నేనండి రాహుల్ని. చెప్పండి రాహుల్. ఒకసారి మా ఇంటికి రాగలరా? చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఏమైంది రాహుల్? నిన్న నాతో పాటు వచ్చిన ఒక పేషెంట్ రిపోర్ట్స్ చూసి అంతా నార్మల్ అని చెప్పారు కదా. యా, మీ వైఫ్ రిపోర్ట్స్ గురించేనా మాట్లాడేది? అవును డాక్టర్. ఒక్కసారి అదే విషయాన్ని మా ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి డాక్టర్. ఇప్పుడంటే నాకు వేరే వర్క్ ఉంది. ప్లీజ్ డాక్టర్, ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నిజానికి నమ్మకానికి మధ్య యుద్ధం. మీరు ఎలాగైనా రావాలి ప్లీజ్. సరే రాహుల్, ఒక 20 minutesలో వస్తాను. డాక్టర్ వస్తున్నారు. అప్పుడు తెలుస్తుంది అసలు నిజమేంటో. ఎవరు నటిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారో అనేది ఆయన వచ్చాక తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నన్ను ఎవరెక్కడ జాయిన్ చేశారు? మీ అమ్మాయి తీసుకొచ్చిందండి. అది నా కూతురు కాదు. కాకపోవడం ఏంటండి? మిమ్మల్ని నాన్న అని జాయిన్ చేసింది, బ్లడ్ కూడా ఇచ్చింది. ఉండండి, డాక్టర్ గారిని తీసుకొస్తాను. అంటే ఆ అమ్మాయి నిజంగా నా సరసువేనా? అందుకేనా ఈ నాన్నకేమైనా అవుతుందని అంత కంగారు పడింది? నాకు రక్తం కూడా ఇచ్చిందంటే అది నేను పంచిన రక్తమేనా? తను నా కూతురే అయితే ఆ కుటుంబం ఎవరు? వాళ్ళెందుకు కన్న కూతురిగా చూసుకుంటున్నారు? డాక్టర్ గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నానండి. వాట్ హ్యాపెండ్ రాహుల్? ప్లీజ్ కమ్ డాక్టర్. రండి డాక్టర్. చూడండి డాక్టర్, ఈ మహానాటికే కదా మీరు టెస్టులు చేసింది. ఈ పేషెంట్కే కదా ఏ రోగం లేదని చెప్పింది. చెప్పండి డాక్టర్, ఆ రోజు టెస్ట్ చేసి మీరు ఏ రిజల్ట్ అయితే చెప్పారో అదే మీరు మళ్ళీ రిపీట్ చేసి చెప్పండి. లేదంటే తను పిచ్చిదని అందరూ నన్ను పిచ్చోడిని చేసేలా ఉన్నారు. డాక్టర్ చెప్పండి డాక్టర్, నిజమేంటో ఈరోజు అందరికీ తెలియాలి. సారీ రాహుల్. మీ వైఫ్కి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది రాహుల్.
ఏం డాక్టర్? సారీయా? ఎందుకు? అవును, మా స్టాఫ్ కన్ఫ్యూజన్ వల్ల వేరే పేషెంట్ రిపోర్ట్స్ మీ వైఫై అనుకుని నాకు సబ్మిట్ చేశారు. నేను ఆ రిపోర్ట్స్ చూసి అంతా నార్మల్, పర్ఫెక్టే అని ఆ రోజు చెప్పాను. కానీ అది అబద్ధం. ఈ అమ్మాయికి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది, ఇదే నిజం. మీ వైఫ్ ఒరిజినల్ రిపోర్ట్స్ మళ్ళీ నేను చెక్ చేశాను. ఈమె మెంటల్గా చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. డిప్రెషన్, స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ డిజార్డర్ లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ రోజు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఆ రిపోర్ట్స్కి మ్యాచ్ అవుతున్నాయి. డాక్టర్, మీరు చెప్పేది నిజం కాదు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇలా అబద్ధం చెప్తున్నారు. లేదు రాహుల్, నేను చెప్పేది నిజం. మీకు డౌట్గా ఉంటే మీరు వేరే డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చు. రాహుల్ బాబు, ఇప్పటికైనా నమ్ముతారా? మీరు పిలిపించిన డాక్టర్ గారే ఏం చెప్పారు? ఆయన మాటల్లో నిజం మీరు ఒప్పుకుంటారా? డాక్టర్, థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. నా ఆరోగ్యం సహకరించక మీకు దగ్గర కాలేదే తప్ప ఒక భార్యగా భర్త సంతోషాన్ని దూరం చేసేంత పాపం నేనెందుకు చేస్తాను రాహుల్ బాబు? మీకోసం ప్రేమతో తిరిగొచ్చాను తప్ప మోసం చేయడానికి కాదు బాబు. కనీసం ఇప్పటికైనా నేనే సరస్సు అని నమ్మండి. నమ్ముతాను. నువ్వు నా సరస్సువి కాదు, బ్రాహ్మణివని నమ్ముతాను. బ్రాహ్మణినా? ఆమెవరు బాబు? ఎవరా? నా సరస్సు రూపంలో ఉండి తనలా నటించడానికి నా ఇంటికొచ్చిన ఒక గొప్ప నటి. లేని రోగాన్ని ఉందని డాక్టర్ చేత చెప్పించగల మేకవన్న పులివి. నేను చెప్పించడం ఏంటి బాబు? నాకేంటి అవసరం? మీరే డాక్టర్ గారికి ఫోన్ చేశారు. నేను మీ కళ్ళ ముందు నుంచి కూడా కదలలేదు, ఇక్కడే ఉన్నాను కదా. నువ్వు కాకపోతే మరి ఇలాంటి మేనేజింగ్ క్యాపబిలిటీ ఉన్న మహానుభావురాలు, డబ్బు పలుకుబడితో దేన్నైనా సాధించగలిగే సమర్థురాలు ఉంది కదా నీ వెనుక, ది గ్రేట్ వాగ్దేవి గారు. ఏంటి అమ్మగారు, అంతేనా? ఏం మాట్లాడుతున్నావు రాహుల్? నేనెందుకు అలా చేస్తాను? నేనేం చేసినా నీ మంచి కోసమే తప్ప ఇలాంటి అబద్ధాలు చెప్పించాల్సిన అవసరం నాకే ఉంది. నీకే ఉంటుంది. నీకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నువ్వు కోరుకునే మంచి నాకు చెడు కాబట్టి. నీకు బాగు అంటే నా దృష్టిలో కీడు కాబట్టి.
నువ్వలా అనుకుంటే నేనేం చెప్పినా వ్యర్థమే రాహుల్. కానీ